ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. తనతో మాట్లాడదాము. పావని గారు చెప్పండి, ఈరోజు అంటే ఇటువంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పైతే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా సంవత్సరం కూడా గడిచిపోయింది. అందులోనూ మీకు పర్సనల్గా రజనీ గారు చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పి విన్నాము. అసలు మీకు అనుబంధం ఏ విధంగా ఉండేది? ఆఫ్టర్ సాయి గారు రజనీ గారితో మీతో బాండింగ్ ఎలా ఉండేది ఏంటి? రజనీ నా సోదరులాగా, అంటే సాయి నా సోదరులాగా, రజనీ ఇక నాకు ఇంట్లో ఆడబిడ్డ లాగానే. అదేం లేదు, సాయి మాటకు పాటకు నేను ముగ్ధురాలను అయిపోయి సాయితోటి ఎప్పుడు అంటూ ఉండేదాన్ని, నీ గొంతు నీ మాట వింటుంటే జనం ఇట్లా ఆకట్టుకునేటట్టుంది, తెలంగాణ ప్రజానికమే నీ గొంతుకు ప్రత్యేకమైన విలువనిస్తుంది అనేసి మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళము. అన్న చెల్లెలాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళము. ప్రతి నిమిషం కేసీఆర్ గారి గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి వీటి మీదనే మాట్లాడేటోడు, మాటలనే పాటగా చిత్రీకరించేటోడు, పాడేటోడు, అందరినీ ముగ్ధులను చేసేటోడు, ఆలోచింపజేసేటోడు. సాయి లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది. సాయి లేని లోటు తీర్చేది, పాట లేని లోటు కూడా తీర్చేది. కానీ పాట రూపకంగా ఎప్పుడు సాయి మన మధ్యలోనే ఉంటాడు. సాయి ఏదైతే అనుకున్నాడో దానికి అనుగుణంగా రజనీ గారు ఉన్నారు కదా, ఆమెకి ఎల్లవేళలా మేము బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ గారి, హరీష్ అన్న కానీ, రామన్న గారు కానీ, మేమందరం కార్యకర్తలం కూడా ఆమెకు అండదండగా ఉంటాము. సాయి గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటతో చాలా మందిని ఉత్తేజపరిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఆయన పాటలతో కానీ లేదా రాజకీయ నాయకుడిగా కానీ చాలా మంచి కీలక పాత్ర అయితే పోషించారు. మొన్న జరిగిన ఎలక్షన్స్ టైంలో కానీ అలా ఇప్పుడైనా కానీ ఆయన లేని లోటు పార్టీలో ఉంది అంటారు. ఆయన లేని లోటు పార్టీలో కనిపించింది. ప్రతి నిమిషం పార్టీలో కనిపించింది, ప్రతి సభలో పార్టీలో కనిపించింది. జనాలందరూ ఆయన పాటలు చాలా మిస్ అయినరు. కానీ ఆయన లాంటి అంటే గాయకుడిని తయారు చేయడం ఎవరి వల్ల కాదు. సాయి ఒక్కటే పీసు, సింగిల్ పీసు. అలాంటి గాయకుడు మళ్ళీ పుడతారు అనుకోవడం కూడా తప్పే. ఇంకొకటి ఏంటంటే సాయి అంటే పాటతోటి నవ్వగలం, సాయి పాటతోటి ఏడవగలము, సాయి పాటతోటి ఆలోచన పడగలము. ఆ విధంగా ఉండేది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ మాటలనే పాటగా చిత్రీకరించేటోడు. అంటే 5 minutesలోనే అట్లాంటి అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట సాయి. కానీ ఈసారి ఎలక్షన్లో మాకు సాయి పాట లేని లోటు కనిపించింది. మేము అధికారం కూడా కోల్పోయినాము. అంటే కొంచెం పాట కూడా లేని, ఆ పాట ఉంటే ఇంకొంచెం ఉత్తేజం వచ్చుండేది ప్రజల్లో అనే ఫీలింగ్ తప్పకుండా ఉంటుంది. ఆయన సభకు అసలు సాయి పాట ఉన్నదంటే సభకు ఇక జనాలు అది ఆ ఊపు వేరే ఉండదు, ఆ ఉత్సాహం వేరే ఉండదు. ధూమ్ధాములు కానివ్వండి, ఏది కానివ్వండి. ఇప్పుడు సాయి ఫస్ట్ పాట ఒకటి ఉంది కదా, రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా అనేసి. అదేంటంటే కేసీఆర్ గారు నేర్పించింది, శంకరమ్మ గారు నేర్పించింది. ప్రతి ఆడబిడ్డను అన్న తమ్ముళ్ళను కూడా ఏడ్పించిన పాట అది. ఆ విధంగా ఉండేది. సెంటిమెంట్ అట్లా ఉండేది. కానీ ఏం చేద్దాం, దేవుడు కన్ను కుట్టిందో ఏందో, అతి చిన్న వయసులో ఎదిగే వయసు, చట్టసభల్లోకి పోయే వయసు. ఆయన ఎన్నెన్నో అనుకున్నాడు, ఎన్నో కలగన్నాడు. అవన్నీ నెరవేర్చే సమయం ఇది. కానీ దేవుడికి కన్ను కొట్టే తొందరగా తీసుకుపోయి, మంచోళ్ళే తొందరగా చనిపోతారు అంటారు కదా, ఆ విధంగా జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ని, ఆ బాధ్యతని రజనీ గారు నేను తీసుకుంటాను, సాయి చంద్ ప్లేస్లోకి నేను వస్తాను అని చెప్పి ధైర్యం తెచ్చుకొని ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడకి పార్టీ అండదండలు ఏ విధంగా ఉంటాయి? తను ఆ ధైర్యంతో ఇంకా ముందుకెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే సాయి చనిపోయిన నాటి నుంచి పార్టీ ఇప్పటి వరకు సంవత్సర కాలం పాటు కూడా ఆమెకు ప్రతి విషయంలో అండదండగా ఉన్నది. బాపు కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ అన్న గారు కానివ్వండి, రామన్న గారు కానివ్వండి, ముందు ఆమె భవిష్యత్తు తరం నాయకులుగా తీర్చిదిద్దుతారు. ఆమె సాయి అయితే ఏదైతే అనుకున్నాడో ఆ విధంగా ఆమె ముందుకెళ్తుంది. మేమందరం సపోర్ట్ చేస్తాము, పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎప్పటికీ ఆమె పుట్టినీళ్ళు బీఆర్ఎస్ పార్టీ, పుట్టినీళ్ళు ఆడబిడ్డకు కన్నీరు రానియకుండా చూస్తుంది అంతే. ఇంకా మీరు ఆ మాట అంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, పుట్టినీళ్ళు అని చెప్పి చాలా మనస్ఫూర్తిగా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.